అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, నీతి నిజాయితీతనం ప్రజలకెందుకు? మరి 2024 నుంచి 2029 వరకు జగన్ గారికి ఇంటర్వ్యూలో ఇచ్చారు. మరి 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని అన్నాడు. మరి వైనాట్ 175 వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ హిందూపురం అన్నాడు. మరి మంచితనం, అతి నిజాయితీ 11 ఎందుకు వచ్చింది? ఏం పనికి వచ్చింది? రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఎవరిక మాటలతోనే మాట్లాడుకుంటూ రాష్ట్రాన్ని అప్పులలోకి దించిన ఈ వైనాట్ 175 పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు మరి మంచితనం పైగా చంటి పిల్లోడిలాగా నేనే స్కూల్కి వెళ్ళను, అన్నీ వర్ణికులు బెదిరించుతూ మరి ఇప్పుడు 40% ఓట్లున్న ఓటర్లకు గుర్తుకు రారేమో, ఈయనకి 40% ఓటర్లున్న ఓటర్లకు ఈయన గుర్తుకు రారేమో, ఈయనకేమి ఎవరు గుర్తుకు రారు అన్న ఆయనంటే ఆయన అధికారం కోసం, ఆయన ఓటర్ల కోసం ఊరక జనాల్లోకి వచ్చి తిరిగాడేగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం బాగుపడాలని అటువంటిది ఏముండదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నియోజకవర్గం ప్రజలకు ఏ మంచితనం చేశాడు ఒకసారి చెప్పండి. నేనే చంటి పిల్లాన్ని, నేను స్కూల్కి వెళ్ళను అన్నట్టుగా చట్టసభలలోకి వెళ్ళను, ఏ ఒక్కడు కూడా చేయను, నా మొండితనం నేనే, రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి కుదించేశారు రాష్ట్ర ప్రజలు. మరి కొత్త మాటలు మాట్లాడుకుంటూ డబ్బా మాటలు మాట్లాడుకుంటూ ఉండే ఈ వైనాట్ 175 పులివెందుల ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు ఏ మంచి నీతి నిజాయితీ ఏం చేయలేదు కాబట్టి ఆయన మంచితనం అదేనన్నమాట. ఏది ఏమైనా మంచి అనేది ఉంటేనే బాగుపడేది, మంచి లేకపోతే ఎవరు కూడా బాగుపడరు. అందుకే ఆయనకు ఇంటర్వ్యూలు ఇచ్చి బయటికి పంపించేశారు. అది కూడా తెలుసుకోకుండా 40% ఓటర్లు ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి వెళ్లకుండా, ఒక చట్టసభలకు వెళ్లకుండా త్రికాస్ వ్యవహారం పెట్టుకుంటూ ఈ వైనాట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మొండితనం వల్ల ఈ విధంగా రాష్ట్రాన్ని భవిష్యత్తు నాశనం చేశాడు కాబట్టి ఇలా చేశారు. 2029 కల్లా ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో, 40% మంది 5%కి వస్తుంది ఏమో, అది తిరగబడుతుంది కూడా ఓటర్లు. మాకేం చేయలేదు కాబట్టి మేము ఎందుకు వేయాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ 1-2 కంటే ఎక్కువ ఏం రాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో కూడా పట్టించుకోరు. ఆ వైసీపీ అనేది పతనం అయిపోతుంది. కొంచెమంది దుర్మార్గులు, పేటీఎం గాలు కొంచెం తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోకపోతే మూర్ఖత్వం వాళ్ళకి అని తెలియజేస్తూ ఈ పేటీఎం గాళ్ళు అయినా కానీ ఎదవలైనా కానీ కొంచెం తెలుసుకొని 2029 కల్లా మారాలి. ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వంలోకి తీసుకుంటూ ఈ ప్రభుత్వంలోకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏది కూడా మంచిది కాదు. కొంచెం తెలుసుకోండి. అన్నీ ఫ్రీగా కావాలి, మళ్ళీ మాకు వైసీపీ కావాలి అంటే ఇది ఎప్పటికీ సహజమైనది కూడా. జ్ఞానం అనేది కొంత తెలుసుకోవాలి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని నెరవేర్చాక కొన్ని నెరవేరుస్తారు కూడా పథకాలు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనాల్లోకి వస్తానంటాడు. ఏ విధంగా చేస్తాడు, ఎలా చేస్తాడో అన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఏ ఒక్కడు కూడా పెండింగ్ అనేది ఉండదు ఈ ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలోది అని తెలియజేస్తూ కొంచెం పనికిమాలిన ఎదవలు కూడా కొంచెం తెలుసుకోవాల్సిందిగా, జ్ఞానోదయంతో ఉండవలసిందిగా, ఎవరైనా కానీ ప్రభుత్వం మారినా కానీ సైకోగా మూర్ఖత్వంగా ఉంటున్నారు, కొంచెం వాళ్ళు కూడా మారాలి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైసీపీ అనేది ఉండకూడదు అనేది తెలుసుకోండి. వైసీపీ అనేది మర్చిపోండి. ఇక కొంచెం ఏది ఏమైనా కానీ ఆచితూచి ముందు అడుగులకు వేసి ఒక పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలినవి మాత్రం పెట్టుకోబాకండి. సినిమా పరంగానే చూడండి. రాజకీయం మాత్రం చేసి ఫ్లెక్సీల మీద రాజకీయ నాయకుల ఫోటోలు మాత్రం వేయబాకండి. ఓర్చుకునే వాళ్ళు ఉంటారు, ఓర్చుకునే వాళ్ళు ఉంటారు. సరే తెలియజేసుకొని ఆలోచించుకోవాల్సిందిగా
ఇటువంటి పనికిమాలితనం ఇప్పటికంటే చేశారు, ఈసారి నుంచి చేయవలసిన అవసరం లేదు, చేస్తే మీరే దానికి ఎవరు బాధ్యులేం కాదు, ఆ విధంగా వేయబట్టే పోలీసులు కూడా కొట్టినారు అని అన్నారు అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలితనం సినిమాని రాజకీయమే చేయాలి కానీ ఒకదానికొకటి పంతం లేకుండా తెలియజేస్తే అదే విధంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడి నుంచి తెలుసుకోండి. మీరు తెలుసుకోకపోతే మీ మూర్ఖత్వం, మీ ఎదవతనం, పనికిమాలిన వాళ్ళు అని అంటారు.